మెదక్ పార్లమెంట్ పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో ఎంపీ ఆఫీసులను ఏర్పాటు చేసి ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని భారతీనగర్ రామచంద్రాపురం బీజేపీ డివిజన్ల అధ్యక్షులు నందారెడ్డి నర్సింగౌడ్ ఆధ్వర్యంలో కృతజ్ఞత సభను భారతీనగర్ డివిజన్లో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా హాజరైన మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ తనపై విశ్వాసంతో ఎంపీగా గెలిపించిన ప్రతి బీజేపీ కార్యకర్తకు ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గంలోనే 1,00,000కు పైగా మెజారిటీ ఇచ్చారని, అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తారని, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. నెలలోపు మొదటి దశలో పటాన్చెరుకు, రెండో దశలో సంగారెడ్డి వరకు మెట్రో రైలు కోసం రిపోర్టులు తయారు చేసి పనులు ప్రారంభించాలని చూస్తామని తెలిపారు. అనంతరం ఎంపీ రఘునందన్ రావును బీజేపీ నేతలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎడ్ల రమేష్, ఆదల్లి రవీందర్, రాజశేఖర్ తదితరులు ఉన్నారు. శ్రీమతి గోదావరి గారు, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దలు ఆదల్లి రవీందర్ గారు, ఎడ్ల రమేష్ గారు. అన్ని కంపెనీలు ఉన్నాయి, అంత ప్రశాంతంగా ఉంది, బాగున్నారని అనుకుంటారు. కానీ కంపెనీలు వచ్చిన మాట వాస్తవం, కొన్ని ఉద్యోగాలు వచ్చిన మాట వాస్తవం, మన భూములు కోల్పోయిన మాట వాస్తవం, స్థానికులకు ఉద్యోగాలు రాలేదనేటువంటి మాట వాస్తవం. ఈ నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగిందో అంత వెనుకబడతానని కూడా ఈ నియోజకవర్గంలో ఉంది. స్థానికులకి ఉద్యోగ అవకాశాలు రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అందుకని పటాన్చెరు ఎప్పుడు చెప్పుకున్నా, పటాన్చెరు పారిశ్రామిక వాడ, బిఎస్ఎఫ్ ఈ నియోజకవర్గం గురించి ఎప్పుడు చెప్పుకున్నా దీని ఒక మినీ భారతదేశం చెప్తారు. ఇక్కడ ఒడిశా వాళ్ళు, గుజరాత్ వాళ్ళు, వీళ్ళు వాళ్ళని తేడా లేకుండా అన్ని రాష్ట్రాలు, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలకి ఒక ఆవాసాన్ని, నివాసాన్ని ఇచ్చి కంపెనీల పేరుగా ఉపాధి కల్పించినటువంటి ఒక మంచి ప్రాంతం పటాన్చెరు ప్రాంతం. అందుకని దీన్ని మినీ భారతదేశం చెప్పుకుంటారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ వచ్చారు. సో మీ అందరి అభివృద్ధి లక్ష్యంగా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నా కోసం మీరందరూ కష్టపడ్డారు. ఎందుకంటే ఈ గడ్డ మీద చాలా కాలం పాటు నేను తెలంగాణ ఉద్యమాలు నడిపి ఈ గడ్డ మీద అడ్వకేట్గా పనిచేసి చాలా మందితో ప్రత్యక్ష పరిచయాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా రఘునందన్ గెలిస్తే మా ప్రాంతానికి న్యాయం జరుగుతుందని ఒక విశ్వాసంతో జిల్లాలో ఉన్నటువంటి మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గమే 1,00,000 పైచీలకు ఓటు ఇచ్చి రఘునందన్ గెలిస్తే మా కాలనీలో మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఏ విశ్వాసంతో అయితే మీరు నా మీద ఓటు వేసి నన్ను నమ్మి మా ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకున్నారో ఖచ్చితంగా మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ కుటుంబ సభ్యుడిగా మీ కష్టాల్లో ఒకటిగా ఉండాలని మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా పటాన్చెరు శాసనసభ నియోజకవర్గం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి కృషి చేశారని చెప్పి మేము మీకు అందరికీ కూడా శిరస్సు కలవడం జరిగింది. వారు 1 మంత్ లోపల దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ని తయారు చేసి పటాన్చెరు వరకు మెట్రో పనులని మొదటి దశలో, రెండో దశలో సంగారెడ్డి వరకు మెట్రో పనులను ప్రారంభిస్తారని చెప్పినారు. వారిని వచ్చినాక మళ్ళీ 40 రోజుల తర్వాత వారు మర్చిపోతారు. కానీ నేను మర్చిపోను. వేదిక మీద మళ్ళీ మన నాయకులందరినీ తీసుకొని రెండోసారి మళ్ళీ పోయి ఇక్కడ పని జరుగుతుందా జరుగుతుందని రెగ్యులర్ కూడా ఫాలోఅప్ చేస్తారు. మీకు పెద్ద అవసరం నాతో ఉంటే నేను అనుకోను. బట్ రఘునందన్గా నా నెంబర్ అందరికీ అందుబాటులో ఉంటుంది. 7 శాసనసభ నియోజకవర్గాల్లో 7 కార్యాలయాలను ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా మీకు కూడా పటాన్చెరు శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి పటాన్చెరు లేదా రామచంద్రాపురం ప్రాంతంలో ఎక్కడో ఒక చోట మెదక్ ఎంపీ కార్యాలయం వరకు కార్యాలయం పెడతాం. అక్కడ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల దాకా నేను ఎక్కడున్నా నా కోసం మీరు తిరగాల్సిన అవసరం లేదు. మీకు ఎక్కడ ఏం ఇబ్బంది వచ్చినా కార్యాలయానికి వస్తే అది స్కూల్ ఫీజు కట్టించే కానీ, హాస్పిటల్ కానీ, రైల్వే టికెట్లు కానీ, తిరుమల దర్శనాలు కానీ, ఇంకేదైనా మీకు కష్టం ఉన్నా, ఇంకే అవసరాలు ఉన్నా ప్రత్యక్షంగా నన్ను కలవాలని చెప్తే ఎక్కడికో రావాల్సిన అవసరం లేకుండా ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తాం. ఆ ఆఫీస్లో ఉదయం 4 నుంచి సాయంత్రం 5 గంటలకు ఒక వ్యక్తి కూర్చుంటాడు. మీకు అర్జెంట్ ఉంటే నాతో మాట్లాడిపిస్తాడు. ఏదైనా లెటర్ ఉంటే వితిన్ 24 అవర్స్లో మీకు ఆ లెటర్లో నా సంతకాలు తీసుకొని వచ్చి మళ్ళీ మీకు అందజేసేలాగా పార్టీ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. ఎంపీ అంటే ఎక్కడో ఉన్నాడు, కలుస్తాడో కలవడో తెలియదు, కొద్దిమందికే కలుస్తాడని కాకుండా ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా ప్రతిరోజు 10:30 to 5 మీకు అందుబాటులో ఉండేలాగా ఒక కార్యాలయాన్ని పటాన్చెరు శాసనసభ నియోజకవర్గానికి కూడా 15 ఆగస్టు
చేస్తాం. జిల్లా కేంద్రం సంగారెడ్డి లోపల జిల్లా పార్టీ కార్యాలయంలోనే ఒక రూమ్ తీసుకొని అక్కడ స్టాఫ్ గా పనిచేస్తున్నటువంటి సోదరి కల్పన అనేటువంటి అమ్మాయి అక్కడ డాటా ఆఫీస్ లో కూర్చొని ఉంటుంది. ఒక రూమ్ కి బోర్డు పెట్టుకుంటాం. ఇక్కడ పటాన్చెరు ఆఫీస్ అందుబాటులో లేకపోతే మీరు సంగారెడ్డి పోయినప్పుడు మీకు ఏదైనా కష్టం ఉంటే బీజేపీ ఆఫీస్ వస్తే అక్కడ ఒక స్టాఫ్ కూర్చొని ఉంటారు. వాళ్ళకి కావాల్సినటువంటి లెటర్లు కరెస్పాండెన్స్ తహసీల్దార్తో మాట్లాడడం, కలెక్టర్ గారితో మాట్లాడడం లాంటి పనులు కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా మీద ఎంతో విశ్వాసం ఉంచి మిగతా 7 శాసనసభ నియోజకవర్గాల కంటే అన్నింటితో పోల్చినప్పుడు పటాన్చెరు శాసనసభ నియోజకవర్గంలో ఓట్లు ఎక్కువ ఉన్నప్పుడు మీరు కూడా ఓట్లు ఎక్కువ వేసి నా మీద ప్రేమ అభిమానాన్ని గుర్తించారు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి 3 కార్పొరేటర్లు అమీర్పూర్, తెల్లాపూర్, ఐడిఎంఎల్ మున్సిపాలిటీని నేను ఎంపీగా గెలవడం కాదు, మిమ్మల్ని అందరినీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు గెలిపిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ రిజర్వేషన్లు మీకు అందరికీ తెలుసు. గ్రామాల సర్పంచుల రిజర్వేషన్లు, ఎంపీటీసీల రిజర్వేషన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల రిజర్వేషన్లు మీకు తెలుసు. కాబట్టి దయచేసి పోటీ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, పోటీ చేయాలని ఆసక్తి ఉన్నోళ్ళు 2-3 విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. నేను పోటీ చేస్తున్నా రోజు పొద్దున సాయంత్రం ఉండే ఇబ్బందులు, ఖర్చులు మీకు తెలుసు. నేను మనసులో పెట్టుకొని మీరు ప్లానింగ్ కరెక్ట్ చేసుకోండి. నేను 1 డివిజన్కి కార్పొరేటర్ గెలవాలనుకుంటున్నా, లేదా 112 డివిజన్కి కార్పొరేటర్ గెలవాలనుకుంటున్నా. ఉన్న ఓట్లే నీవు ఉన్న ఇంట్లే అన్న మన బలం ఎంత, మన బలగం ఎంత, ఇంకా కొత్త వాళ్ళని ఎవరిని జాయిన్ చేసుకుందాం, ఎవరిని జాయిన్ చేసుకుంటే మనకి అడిషనల్ గా ఓట్లు వస్తాయి అనేది ఒక 6 నెలల ముందు నుంచే మీరు దయచేసి పని మొదలు పెట్టుకోవాలి. రేపు పెళ్లి పెట్టుకుంటే ఇవ్వాలంటే పని మొదలు పెట్టుకోవాలి. పెళ్లి పెట్టుకోవాలనుకుంటే ముందర పెళ్లి పత్రిక పెట్టుకోవాలి, ఫంక్షనాలు బుక్ చేయాలి, వంటలు బుక్ చేయాలి, దాంట్లో వేల రకరకాల పనులు 6 నెలల ముందు నుంచి ఎట్లయితే చేస్తామో నేను గెలవాలి, గెలుస్తానని డౌట్ ఉండదు. నేనే గెలుస్తానటువంటి విశ్వాసం మీ లోపల ఉండాలి. నేను గెలవాలి బరాబర్. ఈసారి కార్పొరేటర్ 3-1 ఎవరు అంటే భారతీయ జనతా పార్టీ ఎవరికి విభావిస్తే వాళ్ళే గెలుస్తాం అనే విశ్వాసం ఇంతకాలం రకంగా గెలుస్తాం, నేను గెలిచినామని పనిచేసేది, నా కోసం మీరు పనిచేసేది. ఇప్పుడు నేను మీకోసం పనిచేస్తాను. మీరు పిలిచినా పిలవకుండా మీ కాలనీలకు వస్తాను, కాలనీలలో ఉండేటువంటి సమస్యలు అడ్రస్ చేస్తాను, వ్యక్తిగతంగా మీ కష్ట సుఖాల్లో మీ కుటుంబ సభ్యుడిగా నిలబడతాను. ఖచ్చితంగా నా గెలుపు కోసం మీరందరూ ఎంత కష్టపడ్డారో రేపు మిమ్మల్ని భవిష్యత్తు నాయకులుగా చేయడానికి కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా మిమ్మల్ని గెలిపించడానికి భగవంతుడు నాకు ఎంత శక్తి ఇచ్చిన అంత శక్తిని మీ అందరి గెలుపు కోసం మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ కుటుంబ సభ్యుడిగా నిలబడి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ కూడా మరొకసారి ఈ రోజు నేను మీ సమస్యను అడ్రస్ చేయలేకపోవచ్చు. నేను గత 3-4 రోజుల నుంచి కంటిన్యూస్ గా తిరుగుతున్నాను, వైరల్ ఫీవర్తో సఫర్ అవుతా ఉన్నాను. కాబట్టి ఎక్కువ మందితో నేను మీ సమస్యలు ఇప్పటికీ నేను అడ్రస్ చేయలేకపోవచ్చు, అధికారులతో మాట్లాడలేకపోవచ్చు. కానీ మీరు ఇచ్చే ప్రతి దరఖాస్తు తీసుకుంటాను. ఖచ్చితంగా 2 రోజులలో దరఖాస్తు చేసిన మీ ఫోన్ నెంబర్కి మీరు అడిగినటువంటి పని చేసినా చేయలేదు అయితే కాదు మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేసి రిప్లై ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, 11 గంటలకు రావాల్సిన నేను మధ్యాహ్నం 1 గంటకు వచ్చిన ఎంత ఓపికతో, ప్రేమతో, అభిమానంతో ఇంతసేపు నా కోసం వెయిట్ చేసినటువంటి మీకు అందరికీ కూడా నేను జనరల్గా 11 అంటే 10 నిమిషాలకు 11కే వస్తాను. బట్ అన్ఫార్చునేట్గా ఒకసారి బ్లడ్ చెకప్ చేసుకున్న తర్వాత హాస్పిటల్ పోతే డాక్టర్ దొరకబడి 9 పెట్టి పడుకోమని చెప్పినాడు. సో అందుకని 2 గంటలు ఆలస్యంగా వచ్చినందుకు వేదిక ముందున్న మీరు, వేదిక పైనటువంటి పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా నన్ను మన్నించాలి. భవిష్యత్తులో ఎప్పుడు కూడా మీ ఎంపీ గారు చెప్పిన టైంకే వస్తాడు, చెప్పిన మాట నిలబెట్టుకుంటాడనే విశ్వాసంతో మీరు ఉండాలని మీ అందరినీ వేడుకుంటూ మరొకసారి నన్ను ఆశీర్వదించి ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా పంపించి నరేంద్రుడి నాయకత్వంలో 3వ సారి ఏర్పాటైనటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఒక పార్లమెంట్ సభ్యునిగా